తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. దమ్ముంటే పట్టుకోర షికావత్తు, పట్టుకుంటే మీకే సూపిత్తా సినిమాలు అంటూ సవాల్ చేశాడు. నా జోలికొస్తే అందరి బండారాన్ని బయటపెడతా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. కానీ అడ్డంగా దొరికిపోయాడు. 14 రోజులు రిమాండ్ విధించడంతో ఐబొమ్మ రవి జైలూచలు లెక్కిస్తున్నాడు. శత్రువులు ఎక్కడో ఉండర్రా అని ఓ సినిమా డైలాగ్. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి విషయంలో ఇది అక్షర సత్యమయ్యిందే. ఎందుకంటే రవిని పోలీసులకు పట్టించింది అతని భార్యే. హైదరాబాద్ వస్తున్నట్లు అతని భార్య ఇచ్చిన ఇన్ఫోతో పోలీసులు రవిని అరెస్టు చేశారు. రిలీజ్ అయిన సినిమాని రిలీజ్ అయినట్లుగా పైరసీ చేస్తూ అటు ఇండస్ట్రీకి ఇటు పోలీసులకు సవాల్ విసిరాడు రవి. కొన్నాళ్లుగా ఐబొమ్మ సైట్లో మూవీస్ అప్లోడ్ చేస్తూ భారీగానే సంపాదించాడు. విదేశాల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తున్నాడు ఇమ్మడి రవి. సినిమాలతో పాటు ఓటీటీ కంటెంట్ను కూడా పైరసీ చేసి పెడుతున్నాడు. దీంతో ఐబొమ్మపై తెలుగు సినీ నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును సీరియస్గా తీసుకున్నారు. అయితే దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకే సవాల్ విసిరాడు. నా జోలికొస్తే అందరి సినీ ప్రముఖులు పోలీసుల బండారాన్ని బయట పెడతా అంటూ బెదిరించాడు. ఇంతకాలం విదేశాల్లో ఉన్న హైదరాబాద్కు రావడంతో పోలీసులకు చిక్కాడు. కొంతకాలంగా రవికి అతని భార్యతో విభేదాలు ఉన్నాయి. భార్య నుంచి విడాకులు తీసుకోవడానికి విదేశాల నుంచి హైదరాబాద్కు వచ్చాడు. నేరుగా కుక్కట్పల్లిలో ఉన్న అపార్ట్మెంట్లోని తన ఫ్లాట్కు వెళ్లాడు. కానీ అతని భార్య సమాచారం ఇవ్వడంతో సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అదుపులోకి తీసుకుని విచారించిన సమయంలో రవి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. కుకట్పల్లిలోని ఫ్లాట్ నుంచి హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు, కొన్ని సినిమాలకు సంబంధించి హెచ్డీ ప్రింట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్లోడ్ చేసేందుకు రెడీగా ఉంచిన కంటెంట్ను స్వాధీనం చేసుకున్నారు.